ఈ రోజు నేను ఇంట్లో రెగ్యులర్ గా చేసే రసం అయితే చేసి చూపిస్తాను, వచ్చేయండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. 10 నిమిషాలు నానాలిది. 3 ఎండుమిరపకాయలు, ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, కొన్ని మిరియాలు తీసుకున్నా. ఈ ఫ్రై చేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఇట్లాగా ఎర్రగా ఏగిపోయినాయి. ఈ చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని కచ్చా పచ్చిగా పొడి చేసుకుందాం. ఇట్లాగా పొడి చేసుకున్న తర్వాత 2 టమాటాలు కూడా కట్ చేసి దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, ఇట్లాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసుకుందాం. మీకు కావాలంటే టమాటా ముక్కలు కొద్దిగా కచ్చా పచ్చిగా వేసుకోవచ్చు. నేనైతే మెత్తటి పేస్ట్ లాగా వేసుకున్నా. ఇప్పుడు ఈ చింతపండులో నుంచి బాగా రసం తీసుకొని ఈ చింతపండు రసాన్ని మనము దీంట్లో పోసుకుందాం. చింతపండు రసము తీయడం అయిపోయిన తర్వాత మనము మామూలు నీళ్ళే పోసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. వీటిని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగబెట్టుకుందాం. రసం ఇలా మరిగితే సరిపోద్ది. రసం మంచి స్మెల్ వస్తున్నాయి. రసం అయితే సూపర్గా వచ్చాయి. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.